నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి పెట్టిందా? వైసీపీ ఘోర పరాజయాన్ని అడ్వాంటేజ్గా తీసుకోనుందా? వైసీపీ కీలక నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ జాబితాలో చాలా మంది సీనియర్లు సైతం ఉన్నట్లు సమాచారం. ఇక 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారుతోందని, జాతీయ స్థాయిలో సైతం ఆ పార్టీ బలం పెంచుకుంటోందన్న సంకేతాల నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతలు కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్నది సీనియర్ కాంగ్రెస్ నాయకులే, కానీ అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువ. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇన్ని రోజులు వారంతా వైసీపీలో ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో మాతృ పార్టీ వైపు వైసీపీ సీనియర్లు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్నారు. గత 2 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెంచుకుంది. కడప జిల్లాలో అయితే 150,000కు పైగా ఓట్లు సాధించిన షర్మిల తన మార్కును చూపించారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఆశలను సజీవంగా ఉంచగలిగారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఓట్లను సొంతం చేసుకుంది. ఇక కడపలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 25,000 ఓట్లను సొంతం చేసుకున్నారు. దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది. ఇదే దూకుడుతో ముందుకు పోవాలని కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు సూచించినట్లు సమాచారం. ఇక వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారంతా రాజశేఖర రెడ్డికి సమకాలీకులే. కానీ రాజశేఖర రెడ్డి వద్ద ఉన్నంత స్వేచ్ఛ జగన్ వద్ద లేకపోయింది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సైతం పెద్దగా ఉనికి చాటుకోలేకపోవడంతో సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి దిగజారింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్రస్తుతం జగన్పై టీడీపీ సర్కార్ దృష్టి సారిస్తోంది. దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. జగన్ మరింత ఇబ్బందులు పడడం ఖాయం. ఏపీ ప్రజల్లో జగన్ ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది వైసీపీ నేతలు పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.